ఎట్లున్నారు దోస్తం? యా, దిస్ ఈస్ యాక్టర్ దశరథ. యా, ఇప్పుడే మన విష్ణు విన్యాసం సెట్ నుంచి వస్తూ ఉన్నాను. మన ఎవరనుకున్నారు డైరెక్టర్ డీజే టిల్లు ఫేమ్ మన మారుతి రావు గారు. వర్షం పడింది అందుకే హెయిర్ అంతా ఇలా అయిపోయింది, డోంట్ మైండ్. యా, ద మెయిన్ కంటెంట్ ఏంటంటే ఇది శ్రీ విష్ణు గారు కామెడీ ఎంటర్టైనర్. యాక్చువల్గా నాకు సుబ్రహ్మణ్యేశ్వర ప్రొడక్షన్స్ అనేది హోమ్ బ్యానర్ లాగా అనమాట. హరోం హరా మూవీ దగ్గర నుంచి కూడా సుమంత్ నాయుడు బ్రో ఈజ్ లైక్ మై ఫ్యామిలీ అండ్ వీఆర్ లైక్ ఫ్యామిలీ లాగా ఉంటాం. అన్నీ కూడా లైక్ వీఆర్ ఓపెన్గా అన్నీ డిస్కస్ చేసుకుంటాం, మాట్లాడతాం ఇండస్ట్రీలో ఎవ్రీథింగ్. థింగ్ ఏంటంటే యాక్చువల్గా ఈ మూవీ స్టార్ట్ అయినప్పుడు ఈ పింగిన్ మీ బీహెచ్ఎల్లో షూట్ జరుగుతుంది, డార్లింగ్ వచ్చేసాయి, ఇందులో ఏదైనా ఒకటి చేద్దాం అన్నప్పుడు నాకు అప్పుడు కిల్లర్ ప్యారలల్గా ఉండటం వల్ల ఐ వాజ్ ఆక్యుపైడ్ ఇన్ కిల్లర్ షూట్. మాది కిల్లర్ షూట్ జరుగుతూ ఉండే, ఆ కిల్లర్లో ఫుల్ లెంత్ చేస్తాను కాబట్టి అందులో ఆక్యుపైడ్ ఉండే. సో వాట్ ఐ థాట్, ఓకే అప్పుడు మాది నైట్ స్కెడ్యూల్ జరుగుతుంది షూట్, ఇక్కడ కూడా నైట్ స్కెడ్యూల్ జరుగుతుంది. నాకు డీటెయిల్స్ అంతగా తెలియదు. ఓకే, కట్ చేస్తే ఒకరోజు ఒంగోలు పేజెస్లో, ఇన్స్టా పేజెస్లో ఇది ఒక టైటిల్ చూసా, ఇది ఒంగోలు కాన్సెప్ట్లో మూవీ జరుగుతుంది, ఎవరిదా ఏంటా అనేది ఆరా తీసా. చూడగానే పోస్టర్ చూడగానే అనుకున్నా ఇది ఒంగోలు సినిమా, ఇది మన సినిమా, ఇండస్ట్రీలో మనం ఉన్నాము, మన ఒంగోలు సినిమాలో మనం లేకపోతే ఇజ్జత్కి సవాల్, ఇది ఎట్టయినా సరే చెయ్యాలి అని ఆ రోజు గట్టిగా సంకల్పించుకున్నారు అబ్బాయి. సో మనం ఎప్పుడైతే మనస్ఫూర్తిగా అనుకుంటామో ఖచ్చితంగా పంచభూతాలు కూడా సహకరిస్తాయన్నట్టు తీరా కట్ చేస్తే ఆ సినిమా ఎవరిదో కాదు, మందే. మన సుబ్రహ్మణ్యేశ్వర ప్రొడక్షన్స్లో మన సుమంత్ నాయుడు అని తీస్తున్న సినిమాని, ఆ టైటిల్ నేను చెప్పకూడదు. అయితే వాట్ హ్యాపెండ్ ఆ మూవీలో తర్వాత ఒకరోజు కాల్ చేసి ప్రొడ్యూసర్ సుమంత్ నాయుడు బ్రో, డార్లింగ్ ఎక్కడున్నావు, ఈరోజు ఇక్కడే మంది విజయకృష్ణ స్టూడియోస్లో షూట్ జరుగుతుంది వచ్చేసాయి అనేసి. యా, వెళ్ళగానే కట్ చేసిన తర్వాత మొత్తం మాట్లాడితే ఓకే ఈ మూవీలో నేను ఎట్లయినా సరే చెయ్యాలి అనేది డిసైడ్ అయిపోయాను. అది తర్వాత అనుకోకుండానే సుమంత్ బ్రో డైరెక్టర్ చెప్పిన తర్వాత ఇందులో మనం చేస్తున్నాం, డన్. సో ఇందులో మురళీ శర్మ గారు, శ్రీకాంత్, శివబాలాజీ, బ్రహ్మాజీ, ప్రవీణ్ గారు, నయన్, మనకి ఫేమ్ హీరోయిన్, చాలా పెద్ద స్టార్ కాస్ట్ మధ్య మనం కూడా చేస్తున్నామంటే ఇట్స్ వాస్ లైక్ ఓకే, ఒక మెట్టు యాజ్ ఎ యాక్టర్గా ఒక సినిమా మెట్టు ఎదినట్టు అనిపించింది. అండ్ ఇందులో ఇంకో సర్ప్రైజ్ ఏంటంటే ప్రవీణ్ అంట మన మారుతీరావు గారు డైరెక్టర్. డార్లింగ్ మారుతి బ్రో ఏమన్నారంటే మీకు కొంచెం జనాలు గుర్తుపెట్టుకునే ఒకటి ఇస్తాను, ఆ బ్రేక్ ఇస్తానని ప్రామిస్ చేశారు. మీకు ఒంగోలు ఓపెనింగ్ సీన్స్ ఒంగోలు బీచ్, కొత్తపట్నం బీచ్లో ఉంటుంది. ఇంటర్వెల్ షాట్స్ మన చర్చ్ సెంటర్లో జరుగుతాయి. క్లైమాక్స్ మల్లారం డ్యామ్ దగ్గర ఉంటుంది. ఓకే, వీటిలో మనం చేస్తున్నాం ఈ మూవీలో అని చెప్పారు. సో సుమంత్ బ్రో కూడా ఏదైనా ఒక నోటబుల్, అందరు నోటీస్ చేసేది, గుర్తుండిపోయేది ఒక క్యారెక్టర్ ఏమంటే ఓకే ఒక ఇంట్రడక్షన్లో ఉంది, ఒక కర్లీ హెయిర్తో ఉండే క్యారెక్టర్ అనేసి యూఆర్ డూయింగ్ దట్ అని ఎక్స్ట్రాడినరీ అండి, చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఇప్పుడే అంటే నేను ఆల్మోస్ట్ ఎప్పుడు షూట్ జరుగుతున్నా కానీ సుమంత్ బ్రో హీల్ ఇన్వైట్ మీ, మన శివ డార్లింగ్ కానీ ఇన్వైట్ చేస్తారు. వెళ్ళినప్పుడు ఏ రోజు కూడా నవ్వకుండా షూట్ నుంచి బయట అడుగు పెట్టలేదు. ఇట్ వాస్ వెరీ హిలారియస్, ఫన్, వెరీ ఎనర్జెటిక్. అండ్ శ్రీ విష్ణు గారు తెలుసు కదా, ఆయన చూస్ చేసుకునే కంటెంట్ అన్నీ కూడా ఎంటర్టైనింగ్ ఎంత బాగుంటాయో సేమ్ అంతే ప్రామిసింగ్గా ఉంటుంది. ఈ మూవీ చేస్తున్న ప్రతిరోజు కూడా అనుకున్న బ్లాక్ బాస్టర్ కొడుతున్నాము, బ్లాక్ బాస్టర్ కొట్టే సినిమాలో ఉండడంలోనే కదా థ్రిల్ ఉండేది అనేసి. ఎస్, ఆ మూవీ మనం చేస్తున్నాము. యాక్టర్ దశరథ ఈజ్ వర్కింగ్ అలాంగ్ విత్ మారుతీరావు గారు. మారుతీరావు బ్రో, ఫ్రమ్ హియర్ ఆన్వర్డ్స్ మీ అధ్యయనం తెలుగు ఇండస్ట్రీలో స్టార్ట్ అయింది, గుర్తుండిపోతుంది. తెలుగు ఇండస్ట్రీలో మల్నేని అన్న తర్వాత అనిల్ రావుపూడి అన్న తర్వాత ప్రకాశం జిల్లా నుంచి మరో సెన్సేషనల్ డైరెక్టర్ ఎవరంటే మీ పేరు చెప్పుకునేలాగా ఖచ్చితంగా మారుతీరావు గారు అనేది పేరు ఇట్ రివర్ బ్రెడ్స్ ఇన్ ఎవ్రీబడి ఇయర్స్. సో అలాంటి సక్సెస్ ఖచ్చితంగా విష్ణు విన్యాసంతో కొట్టబోతున్నాం. అండ్ థ్యాంక్ యూ ఫర్ కన్సిడరింగ్ మీ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ. అండ్ ఇక్కడ నుంచి ప్రతి సినిమా కూడా మనం కలిసి వర్క్ చేయాలి, ఇలాగే బ్లాక్ బాస్టర్స్ కొట్టాలి.
నాకు యాక్చువల్గా నా కెరీర్ స్టార్ట్ అయింది ఈ జంక్షన్ కామెడీ స్కిట్స్తో. కామెడీ ఫిలిమ్స్ అంటే నాకు చాలా ఇష్టం. ఆ ఎంటర్టైన్మెంట్ అన్ని ఫిలిమ్స్లో కూడా నేను మీతో వర్క్ చేయాలి. వీఆర్ గోయింగ్ టు రాక్ బ్రో. అండ్ థ్యాంక్ యూ, విషింగ్ యూ ఆల్ ద బెస్ట్.